హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఏదైతే జరగబోతుందో ఆ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో నిర్వహించే స్టెప్స్ ఏంటి, యాక్చువల్లీ వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంది అనేది మనకి ఆ, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ మనకి సీట్ అనేది ఖచ్చితంగా అలాట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ చేసుకోవాలంటే మనం ముందుగా వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. మరి ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ టు బి ఫాలోడ్. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజు మనకి 20th జూన్ నుంచి 27th జూన్ వరకు కూడా పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఇది మనకి పాలిసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ చూపిస్తాను. సో 20th నుంచి 27 జూన్ వరకు కూడా మనం ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే 700, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. సో ఓకే, ఇది ఫస్ట్ ఫేజు, ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజు. దీని తర్వాత మనము విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మరి మనం హెల్ప్ లైన్ సెంటర్ని విజిట్ చేయమని చెప్పి ఇక్కడ చెప్తున్నాము. ఓకే, విజిట్ చేయాలనుకుంటే మరి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం కొన్ని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇదే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ వచ్చి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ 20th జూన్ నుంచి 27 జూన్ వరకు ప్రాసెసింగ్ ఫీ అనేది 700 కానీ 250 కానీ పే చేయాలని చెప్పుకున్నాము. సో దాని పేమెంట్ రిసిప్ట్ ఒకటి, అలాగే 2025 పాలిసెట్ ఏదైతే రాసామో దాని హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, మీరు 10th క్లాస్ మెమో ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఎస్ఎస్సి అంటే మనం స్టేట్ బోర్డులో ఎస్ఎస్సి అంటాము. అలాగే సిబిఎస్ఈ, ఐసిఎస్సి వాళ్ళు కూడా 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసి ఉంటారు. దానికి సంబంధించిన ఒరిజినల్స్ కానీ ఇంటర్నెట్ కాపీ కానీ తీసుకుని వెళ్ళాలి. అలాగే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకవేళ మీరు స్కూల్స్లో చదువుకొని ఉంటే 4th నుంచి 10th క్లాస్ 7 years స్టడీ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు స్కూల్స్లో చదువుకోకుండా ప్రైవేట్గా చదువుకొని ఉంటే మీరు ఏదైతే 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాశారో, ఏ ఇయర్లో అయితే రాశారో ఆ ఇయర్ నుంచి వెనక్కి 7 సంవత్సరాలు రెసిడెన్స్ సర్టిఫికేట్ పీరియడ్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం. మరి అలాగే మీ పేరెంట్స్ కానీ ఒకవేళ ఉద్యోగరీత్యా వేరే స్టేట్స్లో పనిచేస్తూ ఉన్నా, లేదా మీరు వేరే స్టేట్స్లో చదువుకొని ఉన్నా కూడా మీ పేరెంట్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే చదువుకొని ఉంటే మీ పేరెంట్స్ అనగా మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఏపీలో చదువుకొని ఉండి ఉద్యోగరీత్యా వేరే స్టేట్స్లో పనిచేస్తూ ఉంటే మీరు ఈ పర్టికులర్ స్టేట్లో చదువుకోవాలని మీరు ఆశపడుతూ ఉంటే మరి మిమ్మల్ని అలో చేయాలనుకుంటే వాళ్ళు 10 years పీరియడ్ మీ పేరెంట్స్ది స్టడీ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయమని లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతారు. మీరు ఆ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ 5th పాయింట్ దగ్గర మీరు మీ స్టడీ సర్టిఫికేట్స్ అయినా సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ప్రైవేట్గా చదువుకొని ఉంటే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ లాస్ట్ 7 years సబ్మిట్ చేయవచ్చు. లేదా మీ పేరెంట్స్ ఇంకా ఉద్యోగరీత్యా వేరే స్టేట్స్లో పనిచేస్తూ ఉండి మీరు అక్కడ చదువుకొని ఉంటే మీ పేరెంట్స్ ఏపీ వాళ్ళు కాబట్టి ఏపీలో మిమ్మల్ని చదువుకోవడానికి అవకాశం ఇవ్వడానికి మీ పేరెంట్స్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ 10 years బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కానీ సబ్మిట్ చేయమని అడుగుతారు. అలాగే మనకి 6th ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరైనా ఓసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు 2025-26 సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయవచ్చు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఓసీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ 1st January 2022 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రీంబర్స్మెంట్ కోసం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంది. అది కూడా మనకి మీ సేవ నుంచి ఇష్యూ చేయబడిన క్యాస్ట్ సర్టిఫికేటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మీకు టీసీ ఇష్యూ చేస్తారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఒకవేళ తెలంగాణ స్టేట్ నుంచి 2nd June 2014 తర్వాత మైగ్రేట్ అయ్యి 1st June 2024 మధ్యలో కనుక మైగ్రేట్ అయ్యి ఉంటే మీరు తెలంగాణ నుంచి వచ్చినా కూడా ఏపీలోనే ఉంటారు కాబట్టి మీరు లోకల్గా ఏపీలో ఉంటున్నారని ప్రూవ్ చేసుకోవడానికి మీకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పెషల్ రిజర్వేషన్ ఎవరైనా ఉంటే స్పెషల్ రిజర్వేషన్ అనగా పీడబ్ల్యూడీ, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, మైనార్టీ, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్పెషల్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్నారని చెప్పవచ్చు. ఈ స్పెషల్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్న వాళ్ళకి స్పెషల్గా రిజర్వేషన్ ఉంటుంది. అలాగే సీట్స్ కూడా స్పెషల్గా రిజర్వ్ చేసి ఉంచుతారు కాబట్టి ఆ సీట్స్ రిజర్వేషన్ పొందాలనుకుంటే వాళ్ళ ఆ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే మనకి 2nd stage ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. సో విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే అలా యాక్సెప్ట్ చేయరండి. ఇక్కడ Annexure 1లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు కంప్లీట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎస్సీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఈ షెడ్యూల్లో మనకి టోటల్గా 49 హెల్ప్ లైన్ సెంటర్స్ స్టేట్లో ఉన్న ఏపీ స్టేట్లో ఉన్న 49 హెల్ప్ లైన్ సెంటర్స్లో మీకు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు 9 to 1 అటెండ్ అవ్వచ్చు. 9 to 1 PM అటెండ్ అవ్వడానికి మనకి
21 నుంచి 27 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 21 నుంచి 27 వరకు కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వచ్చు. బట్ మీరు ర్యాంక్స్ ప్రకారం మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రోజున మనకి 1 to 75 1000 to 7500 1 to 7500 అండి. అండ్ 1 PM తర్వాత రిపోర్టింగ్ టైం అంటే 9 to 1 మనకి 1 to 7005 ర్యాంక్స్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ప్రతిరోజు. అలాగే ప్రతిరోజు ఇన్ ద సెన్స్ 21 జూన్ మాత్రం 21 జూన్ రోజు. అలాగే 1 PM తర్వాత నుంచి 7500 1 నుంచి 15,000 వరకు 21 రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుందంటే 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనుకుంటే 1 నుంచి 15,000 వరకు కూడా మనకి ఏదైనా ఒక హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. 1 to 15,000 ర్యాంక్స్ లోపు ఉంటే 21 రోజు వెళ్ళాలి. అలాగే 22nd రోజు వెళ్ళాలనుకుంటే మీ ర్యాంక్ 15,001 నుంచి 32,000 మధ్యలో ఉండాలి. సో ఇలా మీరు ర్యాంక్స్ చెక్ చేసుకుంటూ ఆ పర్టికులర్ టైమింగ్స్లో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ టైం వచ్చి 9 AM ఫోర్నూన్లో చేయాల్సి ఉంటుంది. 1 PM అనేది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పీరియడ్లో మీరు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క హెల్ప్ లైన్ సెంటర్లో కూడా ఇలాగే ఉంటుంది. టోటల్గా స్టేట్లో ఉన్న 49 హెల్ప్ లైన్ సెంటర్స్. మరి అలాగే మనకి ఎవరైనా అదర్ దాన్ ఓసీ, బీసీ, ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 15 హెల్ప్ లైన్ సెంటర్స్ సపరేట్గా కేటాయించడం జరిగింది. ఈ 15 హెల్ప్ లైన్ సెంటర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం ఇందా చెప్పుకున్నట్టే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. బట్ వాళ్ళకి ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తర్వాత మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు, అలాగే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, జిఎంఆర్ పాలిటెక్నిక్ ఏటపాక, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు, ఆంధ్ర లోయర్ డిగ్రీ కాలేజ్ విజయవాడ, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడ, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లో ఎస్టీ క్యాండిడేట్స్కి వాళ్ళ ర్యాంక్స్ ప్రకారం ఇక్కడ సపరేట్ డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. 21 రోజున 1 to 15,000, అలాగే 22nd రోజున 15,001 నుంచి 32,000, 23rd రోజున 32,001 నుంచి 50,000 వరకు, 24th మనకి 50,001 నుంచి 68,000 వరకు ఎస్టీ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. 25th రోజున 68K నుంచి 86K వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. 26th రోజున 86,001 నుంచి 1,04,000 వరకు, 27th జూన్న 1,04,001 నుంచి 1,20,000 వరకు, 28th జూన్న 1,20,001 నుంచి లాస్ట్ టైం వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్పెషల్ రిజర్వేషన్ ఎవరికైనా ఉంటే మనం ఇందా చెప్పుకున్నాం పీడబ్ల్యూడీ, క్యాప్, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత ఆంగ్లో ఇండియన్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ ఈ సర్టిఫికేట్స్ కలిగి ఉన్న క్యాండిడేట్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి 25th జూన్ నుంచి 28th జూన్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన సమాచారం అండి. విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీ పేమెంట్ రిసిప్ట్తో పాటు కొన్ని సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వెళ్ళి మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీ ర్యాంక్ ప్రకారం మీరు ఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళాలనుకుంటే ఆ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఏ పర్టికులర్ పీరియడ్లో మీ ర్యాంక్ అనేది ఫాలో అవుతుందో, అంటే 1 PM లేకపోతే 9 AM నుంచి మీ ర్యాంకు వెరిఫికేషన్ చేస్తారనేది మీరు చెక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనెక్స్ 1లో వచ్చినట్టు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అనెక్స్ 2లో చెప్పినట్టు మీరు ఏదైనా ఒక దగ్గరలో ఉన్న 15 పాలిటెక్నిక్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ వెళ్ళి మీ ర్యాంక్స్ ప్రకారం ఆ పర్టికులర్ డేలో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక ROC ఫామ్ అనేది ఇస్తారు, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఆ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ తోటి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తోటి మనకి ఒక క్యాండిడేట్ లాగిన్ ఐడి కూడా జనరేట్ అవుతుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ ఐడి యూజ్ చేసుకొని మన రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఫామ్ పైన ఉన్న నెంబర్ తోటి మన పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ తోటి మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజింగ్ దిస్ పాస్వర్డ్ వీ హ్యావ్ టు లాగిన్ టు ద వెబ్సైట్. దాన్నే మనము క్యాండిడేట్ లాగిన్ అంటాము. ఏదైతే ఇక్కడ జనరేట్ చేసిన పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ తోటి పాటు మనం ఇంతకుముందు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్లో ఏదైతే నెంబర్ వస్తుందో పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఒక పాస్వర్డ్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా జనరేట్ చేసిన పాస్వర్డ్ తోటి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ లాగిన్ ఎందుకోసము అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి. అదే మనకి ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్. వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ షెడ్యూల్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో వెబ్ ఆప్షన్ షెడ్యూల్ కూడా ఇక్కడ మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్ నోటిఫికేషన్లో వెబ్ ఆప్షన్స్ వచ్చి మనకి రైట్ ఇక్కడ మనకి 25th జూన్ నుంచి 30th జూన్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ ర్యాంక్స్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 25th జూన్ నుంచి 26th జూన్ వరకు 1 to
50,000 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 27 జూన్ నుంచి 28 జూన్ వరకు కూడా 50,001 నుంచి 90,000 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. 29th నుంచి 30th వరకు కూడా 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి 1 జూలై తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇలా ఫ్రీజ్ అయిపోయిన వెబ్ ఆప్షన్స్ నుంచి మనకి 3 జూలై 6 PM తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఏపీ పాలిసెట్లో చాయిస్ ఫిల్లింగ్ తర్వాత మనం చేయాల్సిన పని. క్యాండిడేట్స్లో వన్స్ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 3 జూలై 6 PM తర్వాత మనకి ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నామో వాటి నుంచి మనకు ర్యాంక్స్ ప్రకారం మనకు మెరిట్లో ఉంటే మనం పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి ఖచ్చితంగా ఒక సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అలా సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనము అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనము ఈ స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఇక్కడ మనకి ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్ అనే స్టెప్ కూడా ఉంది. దీన్ని మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెట్టుకున్నారో ఆ వెబ్ ఆప్షన్స్ మీ పర్పస్, మీరు తర్వాత రిఫరెన్స్ కోసం మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ఏ పొజిషన్ నుంచి మనకి సీట్ అలాట్మెంట్ అయింది మనం తెలుసుకోవడం కోసం ఈ ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ ప్రింట్అవుట్ తీసుకోవడం వల్ల పెద్దగా మనకు వచ్చే నష్టమైతే లేదు, అలాగే లాభం కూడా ఏమీ లేదు. మీరు కావాలనుకుంటే ప్రింట్ వెబ్ ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సేవ్డ్ ఆప్షన్స్నే మనం వెబ్ ఆప్షన్స్ కూడా అంటాము. ఇలా వెబ్ ఆప్షన్స్ మొత్తానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ నుంచి మనకు ఒక సీట్ అలాట్మెంట్ అయితే దాన్ని అలాట్మెంట్ ఆర్డర్ చేయడం అంటారు. సో ఇలా అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే వస్తుందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి వన్స్ అగైన్ మనము క్యాండిడేట్ లాగిన్ ఏదైతే ఉందో ఆ క్యాండిడేట్ లాగిన్లో ఉండే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మళ్ళొకసారి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాన్నే మనం క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్ అంటాం. సో ఈ క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్లోకి మనము లాగిన్ అయిన తర్వాత మనము అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ జాయినింగ్ టు ది అలాటెడ్ కాలేజ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇలా సెల్ఫ్ జాయినింగ్ టు ది అలాటెడ్ కాలేజ్ చేసిన తర్వాత మనం ఏదైతే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటామో ఆ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్తో పాటు మన అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు అలాట్మెంట్ ఆర్డర్తో పాటు మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ మనం ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఏవైతే సబ్మిట్ చేసామో వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మళ్ళీ తీసుకుని వెళ్ళి మనం ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు పూర్తిగా మనము వెబ్ కౌన్సిలింగ్ కోసం వెబ్ కౌన్సిలింగ్ కోసం సమాయత్తం కావాల్సిన స్టెప్స్ అండి. సో ఈ వెబ్ కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ మనం సీట్ అలాట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇలా సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకి సీట్ కన్ఫర్మేషన్ కూడా మనం ఫీ పేమెంట్ చేసిన తర్వాత అవుతుంది. సో ఇది మనకి ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్, అలాగే స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ సీట్ అలాట్మెంట్ అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు అప్డేట్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్లో మీరు కామెంట్ చేయడం ద్వారా కూడా మీ సందేహాలన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. మీరు కామెంట్ చేసిన వెంటనే నేను ఆన్సర్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నా మొబైల్ నెంబర్ 9866385288 9866385288 ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా కావాలనుకుంటే మీ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయించుకోవచ్చు. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. అండ్ ఆల్సో మీకు సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఫిజికల్గా కాలేజీకి రిపోర్ట్ చేయాలంటే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఎలా చేయాలి, అలాగే మీ అలాట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి దాంట్లో కూడా మీకు ఎలాంటి సందేహాలను కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్ ఆర్ డిప్లొమా అడ్మిషన్స్.